దేవుడిని తిరగబడే సందర్భాలు, దేవుడిని వ్యతిరేకపడే సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం. ఒక మాట బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, చూద్దామండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. దేవుడు అంటున్నాడు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. నా తలంపులు మీ తలంపు వంటివి కాదు. దేవుని జ్ఞానమును, దేవుని ఆలోచన మనం అర్థం చేసుకోలేం. మన ఆలోచనలు చిన్న చిన్నగా ఉంటాయి, దేవుని ఆలోచనలు బహు గొప్పగా ఉంటాయి. మనం ఆలోచన చేయలేం. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనసు మనం ఎలా అర్థం చేసుకోలేం. మనకు ఎదురుకుండా వ్యక్తి మనసులో ఏముందో మనం చెప్పలేం. అలాంటి దేవుడి మనసును మనం ఎలా చెప్పగలమండి? కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థనకు జవాబు రానప్పుడు, అనుకున్న జరగనప్పుడు, రకరకాలుగా మనం దేవుని కంటే ముందుగా మనం దేవునికి అతీతంగా మనం ఆలోచన చేసిన సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు.